విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాజాగా అందుతున్న సర్వేల అంచనాల ప్రకారం జిల్లాల వారీగా ఎవరికి ఆధిక్యం ఉంది, ఎవరు ఇక్కడ ఎన్ని సీట్లలో గెలిచే అవకాశం ఉంది అనే దాని గురించి నేను కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నాను. ఇది తాజాగా అంటే మార్చి 26, 25 తేదీల్లో ఉన్న సమాచారం ప్రకారం నేను చెప్పబోతున్నా. సో డిస్ట్రిక్ట్ వైజ్ అంటే పాత జిల్లాలు తీసుకోవాలి మనం, అంటే కొత్తగా మారిన జిల్లాలు కాదు, పాత 13 డిస్ట్రిక్ట్స్ గురించి మనం మాట్లాడదాం. సో ముందుగా మనం శ్రీకాకుళం నుంచి వద్దాం. శ్రీకాకుళంకి వచ్చే వరకు మనకు అక్కడ టోటల్ సీట్స్ వచ్చేసి 10 సీట్లు ఉన్నాయి. సో ఈ 10లో వైసీపీ వచ్చేసి స్టిల్ అంటే 5 చోట్ల గెలవడానికి అవకాశం ఉంది. సో విన్నింగ్ ఛాన్సెస్ ఈజ్ దేర్. 5 సీట్స్ శ్రీకాకుళంలో 5 గెలుచుకునే 5 పక్కాగా అవుట్ రైడ్గా గెలుచుకునే అవకాశం ఉంది. సో టీడీపీ కూటమి మనకు 2 సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. ఈ కీన్ కాంటెక్స్ట్ అంటాం కదా, హోరాహోరీలో ఒక 3 సెగ్మెంట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ 3 సెగ్మెంట్స్లో కూడా టీడీపీ లీడ్లో ఒక 2, వైసీపీ 1 కనిపిస్తోంది. అంటే ఇక్కడ యావరేజ్గా ఒకవేళ 1 or 2 గెలుచుకున్నా కూడా ఒకవేళ 1 or 2 కలిపిన 6 లేదా 7 సెగ్మెంట్స్లో, అంటే మొత్తంగా మేజర్ అంటే శ్రీకాకుళంలో ఉన్న 10లో 6 లేదా 7 సెగ్మెంట్స్ను వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ విజయనగరం వెళ్దాం. దాని తర్వాత విజయనగరం విషయానికి వస్తే అక్కడ 9 ఉన్నాయి, టోటల్ 9లో వైసీపీ వచ్చేసి 6 చోట్ల ఇప్పటికే గెలిచే వాతావరణం కనిపిస్తోంది. 2 టీడీపీ కూటమి రెండిట్లో ఎడ్జ్ ఉంది. 1 సీటు కీన్ కాంటెక్స్లో ఉంది. సో ఈ 1 సీటు టీడీపీ లీడ్లో ఉంది. రైట్, మనం దానికి చెప్పుకోవాలి మళ్ళీ. సో టీడీపీ 1 సీటు లీడ్ ఉంది. సో విజయనగరంలో 9కి 9 2019లో వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసి పారేసింది. అక్కడ టీడీపీ 1 సీటు కూడా ఖాతా తెరవలేదు. ఈసారి మాత్రం విజయనగరంలో ఒక 2 సీట్లను టీడీపీ కూటమి కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వేరే స్టిల్ వైఎస్ఆర్సీపీ అహెడ్ అంటే ముందంజలో ఉంది. 6 సీట్లు అంటే తక్కువేం కాదు, 6 సీట్లలో ముందంజలో ఉంది. రైట్, నెక్స్ట్ విశాఖపట్నం పాత జిల్లాలో నేను చెప్తున్నాను, కొత్తవి కాదు. విశాఖ జిల్లాకు వచ్చే వరకు టోటల్ 15 ఉన్నాయి. అక్కడ 15లో వైఎస్ఆర్సీపీ వచ్చేసి 6, అక్కడ కూడా 6 అవుట్రైట్గా గెలుచుకునే పరిస్థితి కనిపిస్తోంది. అండ్ టీడీపీ 5 గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 4 కీన్ కాంటెస్ట్లు ఉన్నాయి. ఈ 4 కూడా టీడీపీ 2 అంటే లీడ్లో ఉన్నాయి, అండ్ వైసీపీ 2 లీడ్లో ఉన్నాయి. అంటే ఒకవేళ వైసీపీ 2 యాడ్ అయితే 8 గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సో ఇక్కడ విశాఖ కూడా అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఈ 3 కూడా మనకు పక్కగా వైఎస్ఆర్సీపీ ఆధిక్యం కనిపిస్తోంది యాజ్ ఆఫ్ నౌ. అంటే ఈ రోజుకున్న సిచ్యువేషన్ బట్టి చెప్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మన తూర్పుగోదావరి వెళ్ళాలి. ఇప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపైనే వీళ్ళు ఎక్కువ ఆశలు పెట్టుకునే విషయం మనకు తెలుసు. ఎవరు? మన కూటమి. ఎందుకంటే అక్కడ కాపులు బలంగా ఉన్నది కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కావచ్చు, ఈస్ట్ గోదావరిలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న కారణం కావచ్చు, వేరే సీరియస్ ఈ రెండిట్లో కూడా ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు వీటితో మన ఈస్ట్ గోదావరిలో 19, పశ్చిమ గోదావరిలో 15, సో టోటల్ 34. ఇక్కడ మనం ఒకసారి చూస్తే వైఎస్ఆర్సీపీ అంటే వైసీపీ 8 సీట్లలో ఇప్పటికే గెలిచిన వాతావరణం కనిపిస్తోంది. 8 సీట్లను వైసీపీ కైవసం చేసుకోబోతోంది. అండ్ మీకు టీడీపీ కూటమి 7 స్థానాల్లో ఎడ్జ్ ఉంది. సో కీన్ కాంటెస్ట్ వచ్చేసి 4. ఈ 4లో కూడా వైసీపీ 2, టీడీపీ 2 కనిపిస్తున్నాయి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే కూడా 2 యాడ్ అయితే 10 సీట్లను ఎటు
పోవు ఎవరికి, వైసీపీకి. ఇక వెస్ట్ గోదావరిలో 15 సీట్లలో 7 సీట్లు వైసీపీ, 4 టీడీపీ, 4 కీన్ కాంటెక్స్ట్. ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. 2 టీడీపీ, 2 వైసీపీకి లీడ్లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకేమవుతుంది, ఈ 34 కాన్స్టిట్యున్సీస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తాయి అని జనరల్గా ఒక ఇంప్రెషన్ ఉంది, ఒక ప్రచారం ఉంది. సో టీడీపీ ఇక్కడ కూడా టీడీపీ కూటమి ఎంత పెర్ఫామ్ చేసినా కూడా మ్యాక్సిమం 10, 11 7 + 1 or 2 కలిపినా కూడా అటు ఇటుగా ఒక 10, 11 వరకే పరిమితమయ్యే అవకాశం ఉంది. సో రిమైనింగ్ సీట్స్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 9 వేసుకుంటే కూడా 19 సీట్లు రెండు కలిపి. ఇది చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్గా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ 2 జిల్లాల్లో కూడా టీడీపీ కూటమి స్వీప్ చేస్తుందని వాళ్ళు అంచనాలో ఉన్నారు. కానీ అందుకు భిన్నంగా గ్రౌండ్ రిపోర్టు కనిపిస్తోంది. ఇక మనం నెక్స్ట్ కృష్ణా వెళ్దాం. కృష్ణాలో ఉన్నవి 16, కృష్ణా జిల్లాలో టోటల్ 16 సీట్లు అయితే వైసీపీ ఆల్మోస్ట్ ఇప్పటికే 8 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 8 సీట్లలో గెలుచుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. టీడీపీ కూటమి 5కు పరిమితమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే గుంటూరు, కృష్ణా తర్వాత గుంటూరుకు వెళ్ళాలి మనం. గుంటూరు వచ్చేసి టోటల్ 17, అక్కడ కూడా వైసీపీ 8 అండ్ 6 టీడీపీ కూటమి. తర్వాత ప్రకాశంలో వచ్చేసి 12, టోటల్ సీట్స్ 12, ఇందులో 6 వైసీపీ, 5 టీడీపీ. అలాగే నెల్లూరు గురించి చెప్పాలి. నెల్లూరుకు ఒక ప్రత్యేకత ఉంది. లాస్ట్ టైం 2019లో నెల్లూరు, విజయనగరం, కడప, కర్నూలు 4 జిల్లాలను వైసీపీ స్వీప్ చేసేసింది. అంటే 4 జిల్లాలు టీడీపీ ఖాతా తెరవలేదు. బట్ ఈసారి నెల్లూరులో కొన్ని సమీకరణలు మారిన కారణంగా కావచ్చు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామరెడ్డి లాంటి వాళ్ళు కొంత పొటెన్షియల్ అనుకునే వాళ్ళు వైసీపీ నుంచి వెళ్ళిపోయి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న కారణంగా కావచ్చు. వాటెవర్, నెల్లూరు జిల్లాలో ఏంటంటే కొంత కనిపిస్తుంది. అంటే ఎక్కడ ఈసారి నెల్లూరులో 4 వైసీపీ అవుట్రైట్గా ఉంటే 3 టీడీపీ కనిపిస్తుంది, ఇంకొక 3 కీన్ కాంటెస్ట్లో ఉన్నాయి. ఈ కీన్ కాంటెస్ట్లో మళ్ళీ నేను చెప్తాను. నెల్లూరు తర్వాత కడప. ఓకే, కడపలో ఉన్న సీట్లన్నీ లాస్ట్ టైం కడపలో 10కి 10 వైసీపీ గెలుచుకుంటే ఈసారి కడపలో 8 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. సో 2 కోల్పోయే అవకాశం ఉన్నట్టుగా అంచనాలు కనిపిస్తున్నాయి. అండ్ తర్వాత అనంతపూర్ వెళ్ళాలి. అనంతపూర్కి వస్తే అనంతపూర్ టోటల్ 14, లాస్ట్ టైం వచ్చేసి వైసీపీ చాలా గెలుచుకుంది. దాంట్లో 14లో నాకు తెలిసి అంటే మొత్తంగా 12 గెలుచుకుంది. ఎందుకంటే బాలకృష్ణ అండ్ ఉరవకొండ పయాల కేశవ్ వాళ్ళిద్దరు పోతే రిమైనింగ్ 12 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. ఇప్పుడు ఈసారి అనంతపూర్లో 7 గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ. ఇక్కడ అనంతపూర్లో 4 సీట్లు వీళ్ళకి కనిపిస్తున్నాయి. అదే రిమైనింగ్ కీన్ కాంటెస్ట్. ఇప్పుడు ఇక్కడ కూడా ఒకటి కీన్ కాంటెస్ట్, ఇక్కడ 3, సో ఇక్కడ 1, ఇక్కడ ఒక 3, ఇవన్నీ కీన్ కాంటెస్ట్లో ఉన్నాయి. 3 కాంటెస్ట్. అంటే ఇందులో కీన్ కాంటెస్ట్లో హోరాహోరీ జరిగే వాటిల్లో మేబీ 1-2 సీట్లు అటు ఇటు కావచ్చు. అంటే నేను చెప్పేది ఓవరాల్గా, అంటే ఫైనల్లో నేను మళ్ళీ చెప్తాను సిచ్యుయేషన్ ఏంటనేది. ఒకసారి మనం ఇంకొకసారి వెళ్దాం. మన చిత్తూరు వెళ్ళాలి. చిత్తూరు లాస్ట్. ఓకే, చిత్తూరు జిల్లా ఫైనల్ అనుకుందాం. చిత్తూరు జిల్లాలో ఉన్న టోటల్ సీట్స్ వచ్చేసి 14. లాస్ట్ టైం గెలుచుకుంది 9 స్థానాలను గెలుచుకుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సి చిత్తూరులో కుప్పం మినహా, చంద్రబాబు నాయుడు మినహా మిగతా 13 సీట్లను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. జగన్ గారు గెలిచారు. ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అంటే వైసీపీ కనీసం
10 గెలుచుకునే అవకాశం ఉన్నట్టు అంచనాలు వస్తుండడం ఆశ్చర్యకరం. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా, ఆ జిల్లా మొత్తం స్వీప్ చేయాలి నిజానికైతే. బట్ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. టీడీపీ కూటమి అక్కడ గెలుచుకునే స్థానాలు వైసీపీ మూడు మాత్రమే కనిపిస్తున్నాయి. టీడీపీ 3 గెలుచుకునే అవకాశం ఉంటే కీన్ కాంటెస్ట్ వచ్చేసి 1. ఓకే. సో చిత్తూరులో 14 టోటల్ అయితే వైసీపీ 10 గెలుచుకునే అవకాశం ఉంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ 3 టీడీపీ, కీన్ కాంటెస్ట్లో 1. అంటే ఇప్పుడు ఓవరాల్గా అంటే ప్రొజెక్షన్ ఏమొస్తుంది ఈ లెక్క అంటే, మనకి టోటల్గా ఉన్న 175 టోటల్ సీట్స్ అనుకున్నప్పుడు, టోటల్ సీట్స్ 175 కనుక వైఎస్ఆర్సీపీ తక్కువలో తక్కువ 93 అండ్ కూటమి అంటే టీడీపీ కూటమి అనాలి. టీడీపీ కూటమి వచ్చేసి 50. ఇవి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్న లెక్కలు ఇవన్నీ. అంటే నేను చెప్తున్నా ఏమిటంటే అవుట్రైట్గా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్న సీట్లు, విన్నింగ్ ఛాన్సెస్. సో కూటమి 50 అండ్ కీన్ కాంటెస్ట్ వచ్చేసి 32. సో దాన్ని బట్టి మనం సులభంగా అంచనా వేయచ్చు. మనకి 32 రైట్. ఓకే. సో 93 సీట్స్ అంటే ఇప్పుడు ఇంత డిస్ట్రిక్ట్ వైజ్గా నేను ఏదైతే బ్రేకప్ చెప్పానో, అంటే మనకు శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖ, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు, ఈ మొత్తం పాత 13 జిల్లాలలో 175లో యాజ్ ఆఫ్ నౌ 93+లో వైఎస్ఆర్సీపీ కనిపిస్తోంది. టీడీపీ కూటమి ఎంతగా పోరాడినా కూడా 50 నుంచి 60కి రాసే అవకాశం ఉండేటట్టుగా వివిధ సర్వేలు తాజాగా తమ అంచనాలు తెలియజేస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.